సార్ హ్మ్. అన్ని ఎంట్రీ ఇరు పార్టీల్లో చీలిక తెచ్చిందని చెప్పేసి వార్తలైతే వస్తున్నాయి. అంటే నాగబాబుకి ఎమ్మెల్సీ సీట్ ఇవ్వడం వల్ల చాలా వ్యాఖ్యలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే మన టీడీపీలో చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారు. వాళ్ళకి ఇవ్వకుండా పవన్ ఫ్యామిలీ నుంచే ఇంకొకరికి ఇవ్వడానికి గల కారణం ఏంటి? దీని గురించి చాలా అయితే వార్తలు వస్తున్నాయి. దీని గురించి టీడీపీ, జనసేన మధ్య చాలా అంటే డిస్ప్యూట్స్ వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. ఇందులో ఎంతవరకు ఒక నిజమొచ్చు? మాట అడుగుతా, హ్మ్. వాళ్ళ సీట్ వాళ్ళ ఎవరికి ఒకరికి ఇచ్చుకుంటారు. వాళ్ళలో ఉండాలి చీలికలు రావాలి కానీ టీడీపీ వాళ్ళకి ఏం బాధ? వాళ్ళు 3 సీట్లు వాళ్ళకే ఇచ్చుకున్నారు కదా. హ్మ్. ఇది ఒక కూటమి దాంట్లో ఒక భాగస్వామ్యంగా 2 సీట్లు బీజేపీకి జనసేనకి ఇచ్చారు. హ్మ్. ఆ జనసేన సీట్ వాళ్ళ అన్నయ్యకి ఇచ్చుకున్నారా, తమ్ముడికి ఇచ్చుకున్నారా, పక్క వాళ్ళకి ఇచ్చుకున్నారా? జనసేనలో చీలిక రావాలి కానీ హ్మ్. టీడీపీ వాళ్ళకి ఎందుకు బాధ? టీడీపీ వాళ్ళకి ఉన్న సీట్లు 3 ముగ్గురికి ఇచ్చారు కదా. హ్మ్. తొడగొట్టిన హ్మ్. రష్మి గారికి ఇచ్చారు. హ్మ్. ఆమె కష్టపడింది కాబట్టి అప్పుడు, అంటే అపోజిషన్ గవర్నమెంట్ లో ధైర్యంగా నిలబడింది కాబట్టి ఆమెకి ఇచ్చారు. హ్మ్. అంటే ఇంకొక ఇద్దరికి ఎవరికో ఇచ్చారు. సరిపోయింది. దాంట్లోనే వాళ్ళ దాంట్లో రావాలి కానీ హ్మ్. అది కాదు, ఉన్న సీట్ ఒకటే ఇచ్చారు. హ్మ్. ఆ ఒక్క సీట్లోని ఆయనకి ఇస్తే వీళ్ళకి ఎందుకు బాధ? చీలకి ఎందుకు వస్తుంది? అంటే అంటే మీరు అడగడం రాంగా, లేకపోతే ఆలోచించడం రాంగా, మళ్ళీ చెప్పడం రాంగా, నాకు అర్థం కాలే. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ కి ముందు పవన్ ఏమన్నాడు, నేను కుటుంబ రాజకీయాల్ని సపోర్ట్ చేయను. సో వాళ్ళలా కుటుంబంలో ఇలా రాజకీయాలు చేయను అని చెప్పేసి అని అన్నారు. కానీ ఇప్పుడు అక్కడ కట్ చేస్తే అన్నకే ఎమ్మెల్సీ సీట్ ఇవ్వడానికి గల ఆయన కారణం. ఒక మాట చెప్పాడు, హ్మ్. నా అన్నగా నేను సపోర్ట్ చేయట్లే. ఒక హ్మ్. కార్యకర్తగా నా నా మొత్తం టోటల్గా పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి, పార్టీ ఆవిర్భావం నుంచి నిలబడి హ్మ్. కష్టపడ్డాడు కాబట్టి ఆయనకి నేను క్యాబినెట్ ర్యాంకు, మినిస్టర్ ఇవ్వడానికి కానీ, రాజ్యసభ సీటు కూడా వదులుకొని, ఎంపీ సీటు కూడా వదులుకొని ఈరోజు ఎమ్మెల్సీ ఇస్తున్నాను అని చాలా క్లారిటీగా చెప్పాడు. హ్మ్. ఆ కుటుంబాన్ని ఆయన ఎంకరేజ్ చేయలే, హ్మ్. కార్యకర్తను ఎంకరేజ్ చేశాడు. హ్మ్. మీరు ఓకే. కొనిదలు, ఇంటి పేరు కొనిదలు ఉంటే అన్నయ్య ఉంటే సరిపోద్దా? ఆయన కూడా కార్యకర్తగానే వచ్చాడు. హ్మ్. ఆయన కూడా మొత్తం ఒక ఎంపీ సీటు వదులుకున్నాడు, హ్మ్. రాజ్యసభ కూడా వదులుకున్నాడు, ఎమ్మెల్సీ ఇచ్చారు. దాంట్లో తప్పేం లేదే. ఉందమ్మా, తప్పేమైనా ఉందో చెప్పండి. ఆయన రాష్ట్ర కార్యదర్శి చేశాడు, ఇప్పుడు రాష్ట్ర కేబినెట్ మినిస్టర్ అవుతున్నాడు. హ్మ్. ఈ అభియోగాలు వస్తాయని తెలుసు ఆయన ముందే. హ్మ్. ఇలాంటివి వస్తాయని చెప్పు. మీరు కందులు దొరికేసి కాపులకు ఇచ్చారు, మీ అన్ని కాపులకు ఇచ్చారు, మీరు కాపులు, అన్ని కాపులు అయితే తగ్గమ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లేరా మీ గవర్నమెంట్లో? అసలు మీ పార్టీలో వాళ్ళకి గౌరవించరా, వాళ్ళు మాట్లాడరా, వాళ్ళకి ఏమి పోస్టులు ఇవ్వరా? హ్మ్. ఎన్ని రోజుకి ఒక్కొక్కరు మాట్లాడుతూనే ఉన్నారు. హ్మ్. సమయం సందర్భం బట్టి ఆ పార్టీ ఆయన వెళ్తూ ఉన్నాడు. అది ఆయన నాయకత్వంలో ఆయన ఇష్టం. అది ఆ పార్టీ పొలిటికల్ ఇష్టం. ఎవరిది? జనసేన పార్టీ ఇష్టం. హ్మ్. ఇప్పుడు అనుశ్రీ సత్యనారాయణ గారు ఉన్నారు, బీసీ. ఆయన అడుగుతున్నాడు, నాకు ఏదైనా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాడు. అలా చాలా మంది అడుగుతున్నారు, అడుగుతూ ఉంటారు. అది కొంతమంది ఒకరికే వస్తుంది, అందరికీ రాదు కదా. వాళ్ళ అన్నయ్య కష్టపడ్డాడు కాబట్టి, వాళ్ళ అన్నయ్య పార్టీ సపోర్ట్ చేస్తాడు కాబట్టి వాళ్ళ అన్నయ్యకి ఇవ్వచ్చు. దాంట్లో ఆయన్ని మనం ఎందుకు అన్నయ్యగాని ఎందుకు ఆలోచిస్తున్నారు, కార్యకర్తగా ఎందుకు ఆలోచించట్లేదు, ఎంత కష్టపడ్డాడు ఎందుకు ఆలోచించట్లేదు? హ్మ్. కాకపోతే మీరు ఇంకో మాట అనొచ్చు, అందరూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఎందుకు ఇవ్వలేదు అని అడగొచ్చు. హ్మ్. అది తప్పలేదు. అది కంపల్సరీ దాంట్లో ఆయన ఎలా చేస్తాడు ఏంటని, పార్టీ ఏ విధంగా నడిపించుకొస్తాడని చూస్తారు. పిఠాపురం వర్మకి మరోసారి అన్యాయం జరిగిందని చెప్పేసి చాలా మంది అంటున్నారు. సో ఎమ్మెల్యే సీట్ ఇస్తారనుకుంటే ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు. అలాగే ఎమ్మెల్సీ లో కూడా సీట్ ఇవ్వలేదు. సో దీని వెనకాల అసలు ఏం జరుగుతుంది సార్? ఏముండదు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అదే చేస్తానని చెప్పేసి అని అంటున్నాడు. సో దీని వెనకాల అసలు ఏముంది? చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు కూడా మర్చిపోతాడు ఆయన. హ్మ్. అది కన్ఫర్మ్. హ్మ్. చంద్రబాబు నాయుడు గారికి ఒకటి ఉంది, అభివృద్ధి ముందుకు వెళ్తూ ఉంటాడు. ఆయన కార్యకర్తను అది మర్చిపోతాడు. హ్మ్. ఎందుకో తెలిసిన, హ్మ్. అరవింద్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. హ్మ్. ఆయనకి ఇప్పటికీ ఇలాగే ఉన్నాడు పాపం పార్టీలో. ఎంఎన్ శ్రీనని మొన్నటిదాకా పార్టీలో ఉండేవాడు. హ్మ్. అలాగే చాలా మందికి ఆయన ఇస్తాను అంటే ఆయన నమ్ముకొని ఉండడమే తప్ప హ్మ్. ఆయన అంత జ్ఞాపకంగా పెట్టుకోరు. హ్మ్. ఒకటి, ఆయన ఎక్కడెక్కడ ఏం చేయాలో కూడా ఆయనకు కూడా తెలియదు. మన దాన్ని కూడా ఆయన మరి పార్టీలో నమ్ముకొని ఉంటే ఉండాలి తప్ప న్యాయం జరుగుతుందని నేను అనుకోను. హ్మ్. ఎందుకంటే చాలా పార్టీలో చాలా పెద్దది పార్టీ. పార్టీకి అన్యాయం జరుగుతూనే ఉంటాయి. హ్మ్. కొత్తగా వచ్చిన వాళ్ళకి మినిస్టర్ ఇస్తారు, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎమ్మెల్యేలు ఇస్తారు, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇస్తారు. ఆ పాత వాళ్ళు ఎప్పుడు కూడా నువ్వు జెండా పట్టుకొని ఉన్నావు కదా, జెండా పట్టుకొని ఉండమంటారు. వర్మ గారి పరిస్థితి అదే అవుతుందేమో నా భయం. హ్మ్. మరి ఇక్కడ ఎవరు సపోర్ట్ చేయట్లేదు. ఎవరు సపోర్ట్, పాపం బాగా కష్టపడ్డాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారి పాత్ర గెలడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ ఆయనకి న్యాయం జరగలేదని మాత్రం అనుకోవచ్చు.